హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనము అరటికాయ బజ్జీలు చేసుకుందాము. బజ్జీకి కావాల్సింది 2 అరటికాయలు. ఈ కూర అరటికాయలు తీసుకోవాలి. రెండు అరటికాయలు, శనగపిండి, సాల్టు, కుకింగ్ సోడా, బియ్యం పిండి, ఓము, మిర్చి పౌడర్. అరటికాయలను ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను సాల్ట్ నీళ్ళలో వేసుకోవాలి. సాల్ట్ నీళ్ళలో వేసి పెట్టుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి శనగపిండితో బజ్జీలకు ప్రిపేర్ చేసుకుందాం. సాల్టు 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూను, కుకింగ్ సోడా చిటికెడు, మిర్చి పౌడరు 1 స్పూను, ఓము హాఫ్ స్పూను, మిర్చి పౌడర్, ఓము. కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పలసంగా కాకుండా తిక్కగా కాకుండా చేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. డీప్ ఫ్రైకు సరిపోయేంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడొచ్చింది. ఒక్కొక్కటి బజ్జీల పిండిలో ముంచి ఈ విధంగా వేసుకోవాలి. మీడియం సైజులో పెట్టి బజ్జీలు కాల్చుకోవాలి. ఇప్పుడు తిరగదిప్పుకుందాము. ఈ ఎర్రగా గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు టిష్యూ వేసుకున్న పేపర్లకి తీసుకుందాం. టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఈ ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది పేపరు. మళ్ళా ఒకసారి బజ్జీలు వేసుకుందాం.
బజ్జీలు స్నాక్స్ ఐటమ్స్కు చాలా ఈవినింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉండేటప్పుడు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ కొట్టండి, కామెంట్లు పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.